హలో ఆల్, వెల్కమ్ టు ఆల్వేస్ మౌనికా అఫీషియల్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వెజిటేబుల్ ఉప్మా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా తినే వాళ్ళకి ఉదయం బ్రేక్ఫాస్ట్కి లేదా నైట్ డిన్నర్కి ఇది చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్ కరివేపాకు యాడ్ చేయండి. కొంచెం ఆనియన్ వేగాక బఠానీలు, క్యాష్యూస్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేసి ఒక్కసారి కలపండి. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయండి. ఒక 3 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత కొంచెం వెజిటేబుల్స్ అన్నీ లైట్గా మగ్గుతాయి అన్నమాట. ఆ తర్వాత 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. బట్ నేను ఇక్కడ 1/2 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. సో 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ వేసాక వాటర్ బాగా మరగనివ్వండి. ఆ తర్వాత రవ్వ యాడ్ చేసి కలపండి. కంప్లీట్గా కలిపాక ఉప్మా కంప్లీట్గా ఉడికిపోతుందండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది కొబ్బరి చట్నీతో లేదా పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు రివ్యూ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.